రుద్ర మీడియా వీక్షకులకు స్వాగతం. నాగర్ కర్నూల్లో దశాబ్ద కాలంగా ఏకచక్రాధిపత్యంగా అధికారం చెలాయించిన బీఆర్ఎస్ నేతలు, కొందరు కార్యకర్తలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? అసహనంతో దిగజారుడుగా వ్యవహరిస్తున్నారా? కొన్ని సంఘటనలు, మాటలు, నమోదవుతున్న కేసులు అవుననే చెబుతున్నాయి. తాడూరు మండలం సిర్సవాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవం ప్రోటోకాల్కు విరుద్ధంగా చేయడమే కాకుండా అధికారుల విధి నిర్వహణకు అడ్డు తగులుతారన్న ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు అతని అనుచరులపై కూడా తాడూరు పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. తాజాగా నాగర్ కర్నూల్ మున్సిపల్ కౌన్సిలర్తో పాటు మరో ఇద్దరిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి వ్యాపారాలు, ఇండ్ల వద్ద క్షుద్ర పూజలు చేస్తున్నారన్న ఆరోపణలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో ఇద్దరిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా ఖాన్ ఇందుకు సూత్రధారిగా వ్యవహరించారని డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం కౌన్సిలర్ ఖాజా ఖాన్ పరారీలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. రాజకీయ కోణంలోనే ఈ క్షుద్ర పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగిందని కూడా డిఎస్పీ వెల్లడించారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ మన కేజీఎం పూల షాపు, అదేవిధంగా మనీష్ ఫర్నిచర్ షాప్ ముందర గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బాణామతి, చేతబడి, విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బట్టలు, తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి, తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు, ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం, ఇటువంటి అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ 2 పూల షాప్ ముందర, అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందర వేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు, తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు మా మాట ఇంటలేరని ఖాజా ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ 14th వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇది చేసినాము. మాకు తెలియదు సార్ ఇవన్నీ కూడా ఈ విషయాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని, ఇనాయత్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇవి ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి, కానీ వాళ్ళెవరు కూడా కాంప్లైంట్ ఇవ్వలేదు. వీళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు, తర్వాత మనకు సీసీ కెమెరాలలో వీళ్ళు ఐడెంటిఫై అయ్యారు. 153, 506 34 IPC. అంటే మోటివ్ ఏంటంటే వీళ్ళకు వాస్తవంగా ఆలోచన చేయాలంటే కొంత పొలిటికల్ మోటివ్ ఉన్నది. ఖాజా ఖాన్కు తర్వాత ఇప్పుడున్నటువంటి షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళకి మధ్యన కొంత ఉంది, రైవాలిటీ ఉంది, పొలిటికల్ రైవాలిటీ ఉంది.